ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డీజిల్ బండ్లో పెట్రోల్ కొట్టించేసాను. ఫ్రెండ్స్ మళ్ళీ కాకినాడ ఆఫ్టింగ్ వచ్చింది. కాకపోతే ఈసారి బాగా తిరిగిపోయింది. ఎప్పటిలాగే నీట్గా కార్ తీసుకొని కొద్దిగా బయలుదేరాను. సగం వరకు బాగానే వెళ్ళాను. నాకు తెలుసు కదా ఈడు ఎప్పుడు గేట్ వేసేస్తాను నేను వచ్చిన టైంకని. అలాగే గేట్ వేస్తే ట్రైన్ రావడం మాత్రం చాలా లేట్ అయిపోయింది. బూర్స్ మొత్తం మాత్రం నాకు చిన్నతనం గుర్తొస్తుంది చూడగానే. చిన్నప్పుడు ఆ భోగి లెక్కెట్టుకుంటూ నన్ను లెక్కెట్టుకుంటూ గోప దగ్గరకు వచ్చి డీజిల్ బండ్లో పెట్రోల్ కొట్టించేసాను. బంక్లో ఒక సరదాగా నేను తమ్ముడు అన్నది షాక్ అయ్యాను. ఆ షాక్లో ట్రాఫిక్లో ఎంత చెప్పిన నాకు కూడా తెలియలేదు. బుర్ర మాత్రం మామూలుగా పడవలేదు. కాకినాడ వచ్చేసాను. కాకినాడ వచ్చినట్టు కస్టమర్ దింపాను. కస్టమర్ 200 ఇచ్చి భోజనం చేసి వచ్చాయమ్మా అన్నారు. చాలా వెతికాను, ఎక్కడ ఏ హోటల్ కనిపించలేదు. అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ అంత సందర్భం జరుగుతుంది. సింపుల్గా రైస్ సాంబార్ చిన్న కర్రీ వేసారు, బాగుంది. దీని అడ్రస్ వచ్చేసి వైష్ణవరాజు జ్యువెలరీస్ ఎదురుగుంటా వీధిలో ఉన్నది. ఇక్కడ ఎవరైనా డొనేట్ చేసినా పెడతారంట, లేదా వారం వారం కూడా పెడతారంట. ఎవరైనా వచ్చి తినొచ్చంట. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం దగ్గర పెడుతున్నారు ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా తినడం అయిపోయిన వెంటనే కస్టమర్ ఫోన్ చేశారు, వేరే అమ్మ ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్ అయిపోతుందంటే సరే సరే వస్తుందని చెప్పి వెళ్ళాను. ఆ కస్టమర్ని ఎక్కించుకుని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర దింపేగానే జాగ్రత్తగా వెళ్ళమ్మా అన్నారు. సరే సరే చాలా జాగ్రత్తగా వెళ్ళమన్నారు. నాకు రిటర్న్ ఎప్పుడైనా సోలోకి వెళ్తే మాత్రం మేము 150 మెయింటెనెన్స్ చేస్తాను అనమాట. వచ్చే స్పీడ్కి గేట్ మ్యాన్ కూడా గేట్ రెడీగా తీసించాను నా కోసం. అందరూ థ్యాంక్స్ చెప్పేసి నీట్గా అలా వారంటీ వచ్చి కార్లో పెట్టేసాను. ఇంకా మన డ్యూటీ అయిపోయింది. ఓకే బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో